ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. ఐఎస్ఐతో లింకులు, పాకిస్తాన్లోనే పెళ్లి చేసుకోవడానికి ప్లాన్లు. ఇది జ్యోతి మల్హోత్రా కథ. గూఢచర్యం ఆరోపణలపై అరెస్ట్ అయిన ఈ హర్యానా యూట్యూబర్ కేసులో సంచలనాలు వెలుగులోకి వస్తున్నాయి. పాక్ ఇంటెలిజెన్స్ తో సంబంధాలు పెట్టుకోవటమే కాదు, అక్కడి వ్యక్తినే వివాహం చేసుకోవటానికి సిద్ధమైంది జ్యోతి మల్హోత్రా. ఆమె మొబైల్ షాట్స్ ఈ రహస్యాలను బట్టబయలు చేస్తున్నాయి. పాకిస్తాన్ గూఢచారిగా మారిన ఇన్ఫ్లుయెన్సర్ జ్యోతి మల్హోత్రా నుంచి నిజాలు రాబడుతున్నాయి దర్యాప్తు ఏజెన్సీలు. యూట్యూబర్ ముసుగులో చేసిన దేశ విద్రోహ చర్యలను ఒక్కొక్కటిగా బయటకు లాగుతున్నాయి. గడిచిన 5 రోజులుగా జ్యోతి మల్హోత్రాను ప్రశ్నిస్తున్నారు ఎన్ఐఏ, ఐబీ అధికారులు. ఐఎస్ఐతో లింకులున్నట్టు ఆమె అంగీకరించినట్టు సమాచారం. పాక్ ఇంటెలిజెన్స్ అధికారులతో సంబంధాలున్నట్టు దర్యాప్తు ఏజెన్సీలకు జ్యోతి వాంగ్మూలం ఇచ్చినట్టు తెలిసింది. అంతేకాదు, పాక్లో వివాహం చేసుకునేందుకు కూడా జ్యోతి సిద్ధమైనట్లు తాజాగా వెల్లడైంది. ఇందుకు సంబంధించిన చాటింగ్ వివరాలు బయటకు వచ్చాయి. ఐఎస్ఐతో సంబంధాలున్న అలీ హసన్తో జ్యోతి మల్హోత్రా నిరంతరం టచ్లో ఉన్నట్టు సమాచారం. కోడ్ భాషలో చాలా విషయాలు మాట్లాడుకునేవారు. తనను పాకిస్తాన్లోనే వివాహం చేసుకోవాలని జ్యోతి హసన్ను కోరింది. దీంతో పాటు భారత్కు సంబంధించిన రహస్య కార్యకలాపాల గురించి కూడా చర్చించారు. ఈ ఎన్క్రిప్టెడ్ చాట్ డేటాను దర్యాప్తు ఏజెన్సీలు డీక్రిప్ట్ చేశాయి. పాక్ హైకమిషన్ అధికారి డానిష్ సూచన మేరకు జ్యోతి మల్హోత్రా అలీ హసన్ను కలిసినట్టు దర్యాప్తులో వెల్లడైంది. జ్యోతి మల్హోత్రా గత 2 ఏళ్లలో దేశంలోని ప్రముఖ దేవాలయాలను సందర్శించి వీడియోలు తీసింది. కేదార్నాథ్, గంగోత్రి, బద్రీనాథ్, వైష్ణోదేవితో పాటు ఉజ్జయిని, బీహార్లోని అజయ్బీనాథ్ ట్రావెల్ వ్లాగ్స్ ఆమె యూట్యూబ్ ఛానల్లో కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో భారత్లోని హిందూ ఆలయాల గురించి పాకిస్తాన్కు ఏమైనా సమాచారం ఇచ్చిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కోణంలోనూ అధికారులు దర్యాప్తు చేపడుతున్నారు. జ్యోతి మల్హోత్రాకు 4 బ్యాంకు ఖాతాలు ఉన్నాయని, దుబాయ్ నుంచి వాటిలో డబ్బు జమవుతోందని ఏజెన్సీల విచారణలో తేలింది. దీనిపైన లోతుగా విచారణ కొనసాగుతోందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.